అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సెఫ్రాన్. జుడాయిజం మూడింటిలో ఒక ప్రధాన అబ్రహామిక్ మతాలుగా నిలిచి, తన ఆధ్యాత్మిక మరియు నైతిక మార్గదర్శకంగా నిలిచే తనాఖ్ లేదా హెబ్రూ బైబిల్తో లోతుగా సంబంధం కలిగి ఉంది. ఈ మతం ఒకే దేవుడు అనే ప్రత్యేకతను ప్రధానంగా చాటుకుంటుంది. అది దేవుని భిన్న రూపాలను తిరస్కరిస్తూ, స్థిరమైన మరియు అద్వితీయమైన దేవుని పట్ల నిబద్ధతను ప్రోత్సహిస్తుంది. ఈ సంప్రదాయానికి కేంద్రభూతంగా ఉన్నటువంటి తనాఖ్ యొక్క మొదటి 5 పుస్తకాలతో కూడిన తోరా, యెహ్వే మరియు యూద ప్రజల మధ్య ఓ నిబంధనను వివరిస్తుంది. ఇది వారి అపరిమిత విశ్వాసం మరియు ఆదేశాల అనుసరణకు ప్రతిఫలంగా కనాన్ భూమిని వాగ్దానం చేస్తుంది. ఈ నమ్మకం ప్రవక్త భావం, సృష్టి సిద్ధాంతం, దేవుని ఆజ్ఞలకు కఠినమైన అనుసరణ మరియు నమ్మక మరియు అనమ్మకమైన ప్రపంచ దృక్పథం వంటి కీలక అంశాల ఆధారంగా ఉంటుంది. జుడాయిజం యొక్క నైతిక పునాది అని తరచుగా పరిగణించబడే 10 ఆజ్ఞలు ఏకదైవవాదాన్ని ప్రాముఖ్యం ఇస్తాయి, విగ్రహారాధనను నిషేధిస్తాయి, దేవుని పేరుకు గౌరవం చూపించడాన్ని, సబ్బతును పాటించడాన్ని మరియు తల్లిదండ్రులను గౌరవించడం చేయాలని సూచిస్తాయి. అయితే ఇవి భౌతిక దృష్టి, శాస్త్ర ఆధారిత ధోరణి మరియు ప్రత్యేకత అభిప్రాయంపై విమర్శలను ఎదుర్కొంటాయి. యెహ్వేను అసూయ దేవుడుగా చిత్రీకరించారు, తన ఎంపిక చేసిన ప్రజల పట్ల సతత పరిరక్షణ చూపే మరియు నమ్మకం లేని వారిని సహించనివాడుగా. ఇతర సంప్రదాయాలలో ఉన్న తక్కువ స్థాయి దేవతలతో పోలికలు ఈ చిత్రీకరణకు కారణమయ్యాయి. చారిత్రకంగా కనాన్ జయకాంక్ష సమయంలో హింస, బంధనం మరియు అంతర్జాతి స్థాయి నరమేధక చర్యలు జరిగినట్లు పేర్కొనబడింది. ఇది చర్చ మరియు ఆలోచనలను ప్రేరేపించే వారసత్వాన్ని వదిలింది. ఇంకా క్రైస్తవ మతం మరియు ఇస్లాం ఈ అంశాలను స్వీకరించి, పెంపొందించి వారి స్వంత తాత్విక మరియు చారిత్రక మార్గాలను ఆకారపరచాయని వాదించబడుతుంది. తన సముద్ర చరిత్ర మరియు నిడివి ప్రేరేపించిన ప్రభావం ద్వారా జుడాయిజం మానవతా, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక భూభాగంపై చెరగని ముద్ర వేశారు. దాని కథనాలు, చట్టాలు మరియు సంప్రదాయాలు ఆలోచన మరియు సంభాషణకు ప్రేరణ చేకూరుస్తూ, విశ్వాసం సంక్లిష్టతలను మరియు మానవ అర్థవంతమైన క్వెస్ట్ను ప్రతిబింబించే గవాక్షం అందిస్తాయి. 10 ఆజ్ఞల సారాంశం. 1. ఏకదైవవాదం. నాకు తప్ప వేరే దేవతలను నీవు గౌరవించకూడదు. 2. విగ్రహారాధన నిషేధం. నీ కోసం విగ్రహాలను తయారు చేయకూడదు. మరియు నేను నీ దేవుడినే, అసూయతో కూడిన దేవుడిని. 3. దేవుని పేరుకు గౌరవం. నీ దేవుడైన యెహోవా పేరును దుర్వినియోగం చేయకూడదు. 4. సబ్బతు పాటించడం. సబ్బతు దినాన్ని జ్ఞాపకంగా ఉంచి దానిని పవిత్రంగా నిలుపుకో. 5. తల్లిదండ్రులకు గౌరవం. నీ తండ్రి మరియు తల్లిని గౌరవించు. 6. హత్య నిషేధం. నీకు హత్య చేయకూడదు. 7. వ్యభిచారం నిషేధం. నీకు వ్యభిచారం చేయకూడదు. 8. దొంగతనం నిషేధం. దొంగతనం చేయకూడదు. 9. తప్పుడు సాక్ష్యములు చెప్పవద్దు. నీ పక్కవాడిపై తప్పుడు సాక్ష్యం ఇవ్వకూడదు. 10. ఆశించడం నిషేధం. నీ పొరుగు వారి ఇంటిని ఆశించకూడదు. క్రైస్తవ మతం తరచుగా యూదా మతానికి అదనంగా భావించబడుతూ, యూదా మతపు పునాదులపై నిర్మించబడినప్పటికీ కొత్త సిద్ధాంతాలను పరిచయం చేయడం ద్వారా మరింతగా పరివర్తన చెందింది. ఈ మతానికి ప్రాముఖ్యతను ఇచ్చేది ప్రధానంగా యేసుక్రీస్తు అనే కేంద్రీయ వ్యక్తి మరియు ఆయన బోధనల చుట్టూ అభివృద్ధి చెందిన కొత్త సిద్ధాంతాలపై నిలిచింది. ఏకదైవవాదం, ప్రవక్తత్వం, సృష్టి సిద్ధాంతం, మొదటి పాపం అనే భావనతో కలిపి మరియు యేసుపై విశ్వాసం ద్వారా రక్షణ పొందే భరోసా వంటి కీలక సూత్రాలను ఇది చాటి చెప్పింది. క్రైస్తవ సిద్ధాంతం యొక్క పరిణామం అనేది శతాబ్దాల కాలం వరకు జరిగిన ప్రక్రియ. ఇది ఎక్మెనికల్ కౌన్సిల్స్ అనే సమావేశాల ద్వారా చర్చలతో మరియు తీర్మానాలతో ఆకృతి చేయబడింది. ఈ కౌన్సిల్స్ త్రీకమత్వం వంటి కీలక భావనలను మరియు క్రైస్తవ సమయం పట్ల వారి అవగాహనను మరింత వివరించి తీర్చాయి. బైబిల్ ప్రత్యేకమైన విధంగా క్రైస్తవ మతంలోని సంక్లిష్టతను ప్రతిబింబిస్తుంది. ఇది వివిధ గ్రంథాల సమాహారంగా ఉంది. పాత నిబంధనలో వివిధ మతాల ప్రకారం విభిన్నతలు కనిపిస్తాయి.
ఈ మతంలో అత్యంత వివాదాస్పదమైన అంశాల్లో క్రీస్తు దైవత్వ సిద్ధాంతం ఒకటి. ఇది దాదాపు 600 సంవత్సరాల తరువాత స్థిరపడిన అంశం. ఇంకా పండితులు మరియు విభిన్న సమూహాల మధ్య ఇది ఇప్పటికీ అసమ్మతికి మూలంగా ఉంది. క్రైస్తవ మతం ఇతర సంస్కృతులు మరియు మతాలతో సంబంధాలను కలిగి ఉండటం చారిత్రక ప్రాచుర్యాన్ని కల్పించింది. ముఖ్యంగా ఇస్లాంతో జరిగిన ఘర్షణలు పరిశోధనలకు ప్రేరణ కల్పించాయి. దీనితో క్రైస్తవ మతంపై ఆధిక్యాన్ని చూపే తర్కాలు చర్చించబడ్డాయి. అయితే థామస్ అక్వైనాస్ వంటి వ్యక్తులు శ్రద్ధలతో మూర్ఖత్వాన్ని నాశనం చేయడం నుండి ప్రారంభించి దాన్ని క్రైస్తవ ఆలోచనలలో ఆకర్షించే మరియు సమన్వయపరిచే దిశగా దారితీసిన మరింత ప్రగతిశీల మార్గాన్ని చూపించారు. క్రైస్తవ మతం యొక్క అభివృద్ధి అయితే ఒక తర్కతీత చరిత్రను కలిగి ఉంది. మోసైక్ ఎథ్నాలజీ అనే సిద్ధాంతాన్ని జాతివాదాన్ని న్యాయపరచడానికి ఉపయోగించారు. పాపల్ బుల్స్ మరియు డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ వంటి సిద్ధాంతాలు భూభాగాలను వలస పాలన చేయడం మరియు స్థానిక ప్రజలపై ఆధిపత్యాన్ని న్యాయబద్ధం చేయడానికి చట్టబద్ధ మద్దతుగా నిలిచాయి. ఇవి మానవ హింసాత్మక చర్యలకు మరియు స్థానిక నాగరికతల తొలగింపుకు కారణమయ్యాయి. ఈ పరిణామాల ద్వారా క్రైస్తవ మతం యొక్క చారిత్రక గాథ అంటే ఒక లోతైన పరివర్తనం, తీవ్రమైన చర్చలు, సాంస్కృతిక సమ్మిళితత మరియు కొన్నిసార్లు హృదయానికి భయంకరమైన ఫలితాలను ప్రతిబింబిస్తుంది. ఆధ్యాత్మికత, శక్తి మరియు నైతికతలతో మానవ తర్కాలను ప్రతిబింబించే ఈ ప్రయాణం ఆధునిక ప్రపంచంలో నేటికీ విశ్వాసాలు మరియు సాంస్కృతికాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇస్లాం అబ్రహామిక్ సంప్రదాయాల విస్తరణగా తన పూర్వీకులైన యూదమతం మరియు క్రైస్తవమతం నిబంధనలను అనుసరించడం మాత్రమే కాకుండా వాటిని పునర్నిర్వచన చేయడం ద్వారా ఏర్పడిన విశ్వాసం. ఈ మతం కేంద్రీకృత ఏకదైవవాదాన్ని మౌలికంగా స్వీకరించి అల్లాను ఏకైక దైవంగా పరిగణిస్తుందని మరియు మహమ్మదును ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్తగా ఆమోదిస్తుంది. సృష్టి సిద్ధాంతం, మొదటి పాప భావన మరియు తుది జడ్జిమెంట్ యొక్క వాగ్దానం వంటి ప్రాథమిక విశ్వాసాలు మతం యొక్క నైతిక మరియు ఆధ్యాత్మిక రంగాలను ఆకారపరుస్తాయి. ఇస్లాం యొక్క ఒక ప్రత్యేక లక్షణం గ్లోబల్ మతమార్పిడిపై దృష్టి పెట్టడం. ఇది తీర్పు దినానికి ముందు నెరవేర్చవలసిన దైవ కర్తవ్యంగా భావించబడుతుంది. ఈ లక్ష్యం జిహాద్ అనే సిద్ధాంతంతో ముడిపడి ఉంది. ఇది తరచుగా మతపరమైన బాధ్యతగా వ్యాఖ్యానం చేయబడింది మరియు ఇస్లాం ప్రారంభ విస్తరణలో కీలక పాత్ర పోషించింది. సమీప సామ్రాజ్యాల బలహీనతలను ఉపయోగించుకుని ఇస్లామిక్ ఖలీఫతులు వేగంగా తమ ప్రభావాన్ని విస్తరించాయి, చరిత్రపై చెరగని ముద్ర వేశాయి. ఇస్లామిక్ సిద్ధాంతాల అభివృద్ధి క్రమంగా జరిగింది, అయితే చాలా విషయాలు కాలక్రమేణా అనుకూలంగా సమన్వయించబడినట్లు వాదనలు ఉన్నాయి. షరియా చట్టం మరియు మహమ్మదు జీవిత చరిత్రలు ఆయన మరణం తరువాత విస్తృత కాలంలోనే సమీకరించబడ్డాయి, ఈ సాంఘిక అవసరాలను ప్రతిబింబించాయి. ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథమైన ఖురాన్ కూడా మహమ్మదు మరణం తరువాత మొదట రికార్డు చేయబడింది. ఇది వివాదాలు మరియు దాని వ్యాఖ్యలపై విభేదాలకు దారి తీసింది. అషరైట్ లిటరలిస్టుల ఆధిపత్యం ఇస్లామిక్ ఆర్థోడాక్సీని మరింతగా ఆకారపరచి ప్రత్యామ్నాయ దృక్పథాలను తరచుగా అణచివేసింది. ముజద్దిద్ అలేసాని వంటి వ్యక్తులు ముఘల్ పాలకులను ప్రభావితం చేసిన ఆధిక్య భావజాలాన్ని ప్రవేశపెట్టారు. అది ముస్లిమేతర సమాజాలను పక్కన పెట్టే విధానాలను రూపొందించింది. ఇటీవలి కాలంలో వహాబిజం ఒక పరమ నిష్కళంకోద్యమంగా ఉద్భవించి ఇస్లాం యొక్క కఠినమైన వ్యాఖ్యానాన్ని ప్రచారం చేసింది. 20వ శతాబ్దం చివరిలో జరిగిన ఇరానియన్ విప్లవం మరింత పరాజిత సిద్ధాంతాలను పునరుద్ధరించింది, ఇస్లామిక్ ప్రపంచంలోని సామాజిక రాజకీయ దృశ్యాన్ని మలిచింది. తన డైనమిక్ పరిణామం ద్వారా ఇస్లాం విశ్వాసం, శక్తి మరియు గుర్తింపుల సంక్లిష్టతలను జయిస్తూ చర్చ మరియు సాంస్కృతిక పరస్పర సంబంధాలను నిర్మించే వారసత్వాన్ని కొనసాగిస్తుంది. సంప్రదాయం మరియు మార్పుల మధ్య పరస్పర ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ ఈ మత ప్రయాణం ఆధ్యాత్మిక అర్థాన్ని వెతికే మానవ క్వెస్ట్కి ఒక వికల్పాన్ని అందిస్తుంది. క్రైస్తవ మతం మరియు యూద మతం మధ్య ఉన్న సంక్లిష్టమైన మరియు తరచుగా హింసాత్మక సంబంధం ఈ రెండు మతాల పంచుకున్న విభిన్నమయ్యే మూలాల నుండి ఉద్భవిస్తుంది. ఈ ఉద్రిక్తత యొక్క కేంద్రంలో ఉన్నది యేసు స్వయంగా యూదుడని మరియు ఈ అంశం ఒక ప్రధాన విభేదానికి కేంద్రంగా మారిందని ఉన్నదే. క్రైస్తవులు చారిత్రాత్మకంగా యేసు మరణానికి యూదులను నిందించారనే కథనం శతాబ్దాల పాటు ద్వేషం మరియు నమ్మకాల మధ్య అనుమానాన్ని పెంచింది.
మతపరమైన విభేదాలు ఈ చీలికను మరింత లోతుగా చేశాయి. మోసా చట్టం, యేసు పునరుత్థానం మరియు ఆయన ప్రవక్తలుగా చెప్పబడిన మెస్సియా స్థానంపై ఉన్న విభేదాలు ఈ మతాల మధ్య దూరాన్ని పెంచాయి. క్రైస్తవ మతం ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యానికి అధికారిక మతంగా అభివృద్ధి చెందిన తర్వాత యూదులపై వేధింపులు తీవ్రమయ్యాయి. బలవంతపు మతమార్పిడి మరియు దేశనిర్వాసం యూరప్లో యూదుల జీవితాలకు దుఃఖమయ గాథగా నిలిచాయి. ఇది భయానక వారసత్వాన్ని వదిలింది. 19వ శతాబ్దంలో యాంటీసెమిటిజం మతపరమైన కారణాల నుండి జాతివాద దృష్టికోణానికి మార్పు చెందింది. ఇది రాజకీయ మరియు ఆర్థిక కారణాల వల్ల ప్రేరణ పొందింది. ఈ పరిణామం హోలోకాస్ట్ అనే భయానక సంఘటనలో చిక్కుకుంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత క్రైస్తవ దృక్పథాలను గణనీయంగా మార్చింది. ఈ హింసాత్మక ఘటనల పట్ల సమష్టి గిల్టీ భావన ఇజ్రాయెల్ ఏర్పాటుకు విస్తృత మద్దతు అందించింది. ఇది క్రైస్తవయూద సంబంధాల్లో ఒక మలుపు అంకురమైంది. కానీ యాంటీసెమిటిజం కొత్త రూపాలు ఆవిర్భవించాయి. కొన్ని ఎడమవాద మరియు ఇస్లామిస్టు వర్గాల మధ్య ఉన్న బంధాల ద్వారా ప్రేరేపించబడ్డాయి. యూదులపై విధింపులకు చారిత్రక న్యాయాలు, నోయా కుమారుల కథనాల నుంచి పుట్టిన మోసాయిక్ ఎథ్నాలజీ వంటి భావజాలాలు జాతి క్రమాన్ని నిర్మించడానికి ఉపయోగించబడ్డాయి. ఈ వ్యవస్థ శ్వేత క్రైస్తవులను అనుగ్రహింపబడిన వారు గా మరియు సెమిటిక్ మరియు హమిటిక్ జాతులను శపించబడిన వారు గా చూపుతూ వివక్ష మరియు త్యాగానికి న్యాయకరణ చేశారు. ఈ చరిత్ర యొక్క పొరల మధ్య విశ్వాసం, శక్తి మరియు గుర్తింపు మధ్య ఉన్న పరస్పర ప్రభావం ఒక అభివృద్ధి చెందుతున్న కథనాన్ని ఆకారపరిచింది. క్రైస్తవయూద సంబంధాల కథనం పంచుకున్న మూలాలు, దుర్భర విభజనలు మరియు గతాన్ని సహించుకోవడానికి మరియు మరింత సమన్వయవంతమైన భవిష్యత్తు వైపు ఆశతో తగిన మేలుకోరే పోరాటం యొక్క కథగా నిలుస్తుంది. ఇస్లామిక్ విస్తరణ యొక్క ఊహించని వేగంతో కూడిన ఉత్సాహం 7వ శతాబ్దంలో ఉమయ్యద్ ఖలీఫతు నాయకత్వంలో ప్రారంభమై విస్తారమైన భూభాగాల రాజకీయ మరియు సాంస్కృతిక ప్రదేశాలను పునర్నిర్మించింది. బైజాంటైన్ సామ్రాజ్యం ఒకప్పుడు ఈ ప్రాంతంలో శక్తివంతమైన శక్తిగా ఉండేది. ఇస్లామిక్ సైన్యాల ముందుకు గల శక్తివంతమైన దాడులతో ముఖ్యమైన భూభాగాలను, ముఖ్యంగా ఈజిప్ట్ మరియు ఉత్తర ఆఫ్రికాను కోల్పోయింది. ఈ విస్తరణ కేవలం సైనిక విజయాలతో పరిమితం కాకుండా ఒమర్ ఒప్పందంగా పిలువబడే జిమ్మా ద్వారా జయించబడిన క్రైస్తవులను ద్వితీయ శ్రేణి పౌరులుగా నిలిపే వ్యవస్థను అమలు చేసింది. ఉమయ్యద్లు పశ్చిమ దిశగా తమ జయకాంక్షలను కొనసాగించి ఉత్తర ఆఫ్రికాలో శక్తిని సమీకరించి తరువాత స్పెయిన్ వైపు ప్రగతి సాధించారు. అక్కడ వారు సంస్కృతిగత సంపన్నమైన అలండలస్ ప్రాంతాన్ని స్థాపించారు. అయితే 732లో జరిగిన టూర్స్ లేదా పాయిటియర్స్ యుద్ధంలో ఫ్రాంకిష్ నాయకుడు చార్లెస్ మార్టెల్ వారి యూరోప్ వైపు పురోగతిని ఆపుతూ ప్రాంత చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచాడు. ఇస్లామిక్ విస్తరణకు క్రైస్తవుల ప్రతిస్పందన కొన్ని శతాబ్దాల తరువాత స్పానిష్ రికాంకిస్టాలో పరాకాష్ఠను సాధించింది. ఇది క్రైస్తవ మతం కోసం ఐబీరియన్ ద్వీపకల్పాన్ని తిరిగి పొందుతూ 1492లో మూలీలను స్పెయిన్ నుండి వెళ్లగొట్టడం ద్వారా ముగిసింది. దీని తోసగానే సమీప తూర్పు మరియు స్పెయిన్ ప్రాంతాలను తిరిగి పొందడానికి ఉద్దేశించిన క్రూసేడ్లు ప్రారంభించబడ్డాయి. ఈ ప్రచారాలు స్థూలమైన ఫలితాలను సాధించినప్పటికీ మతాంతర సంబంధాలపై మరియు మధ్యయుగాల ప్రపంచంలో భూభౌతిక చరిత్రపై దీర్ఘకాలిక ప్రభావాన్ని మిగిల్చాయి. ఈ మారుతున్న పరిస్థితుల మధ్య ఒట్టోమన్ సామ్రాజ్యం ప్రాముఖ్యతను సాధించింది. 1453లో కోస్తాంటినోపుల్ యొక్క అద్భుత జయంతో పరాకాష్ఠను సాధించింది. ఇది బైజాంటైన్ సామ్రాజ్యం పతనానికి సూచన. అయితే ఒట్టోమన్ సామ్రాజ్య విస్తరణ యొక్క గరిష్ట స్థాయి 1683లో జరిగిన వియన్నా యుద్ధంలో వారి ఓటమితో నెమ్మదిగా తగ్గించడం ప్రారంభమైంది. ఇది యూరోప్లో ఒట్టోమన్ ప్రభావం తగ్గిన నిర్ణాయక సందర్భాన్ని సూచించింది. ఈ వేగవంతమైన విస్తరణ మరియు ఘర్షణల కాలం సామ్రాజ్యాలు, విశ్వాసాలు మరియు సంస్కృతుల డైనమిక్ పరస్పర సంబంధాన్ని ప్రతిబింబిస్తూ చరిత్ర పదాన్ని రూపొందించే లోతైన పరివర్తనల వారసత్వాన్ని మిగిల్చింది. ఆఫ్రికాలో క్రైస్తవ వలస రాజ్యస్థాపన మరియు ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం ప్రపంచాన్ని సామ్రాజ్యాలు, మతాలు మరియు సిద్ధాంతాల ఢీకొన్న సందర్భంగా ఎంతగానో పునర్నిర్మించింది. సబ్సహారన్ ఆఫ్రికాపై క్రైస్తవ దేశాల వలస చర్యలు ఖండం యొక్క సాంస్కృతిక మరియు రాజకీయ రంగాలను మార్చడమే కాకుండా ఇస్లాం వంటి ప్రత్యర్థి మతంతో ఉప్పెనలను సృష్టించాయి.
ఈ ప్రతిఘటన అదే ప్రాంతాల్లో ప్రభావాన్ని కనుగొనే ప్రయత్నాలు చేశాయి. ఇకపోతే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత శతాబ్దాల పాటు తూర్పు మరియు పడమరలను కలిపిన ఒట్టోమన్ సామ్రాజ్యం అధికారికంగా అంతమైంది. దాని వెంట పడమర శక్తులు అరబ్ ప్రపంచంపై ఆధిపత్యాన్ని స్వీకరించాయి, మధ్యప్రాచ్యపు భూభాగాన్ని అనార్థకమైన హద్దులతో పునర్నిర్మించి స్థానిక సంస్కృతులను మరియు విశ్వాసాలను ఆందోళనకు గురిచేశాయి. ఈ పునర్విభజన భవిష్యత్తు ఘర్షణలకు పునాదిని వేసింది. ఒట్టోమన్ సామ్రాజ్యం సంక్షోభంలో ఉన్న సమయంలో చరిత్రలో ఒక అంధకార కాలం ఆవిష్కృతమైంది: ఆర్మేనియన్ జనమేధం. టర్కులు చేసిన ఈ దారుణ చర్య ఆర్మేనియన్ క్రైస్తవ సమూహాలను నాశనం చేసి తరతరాలుగా గుర్తుండే గాయాలను మిగిల్చింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత డికలోనైజేషన్ కాలంలో ఇజ్రాయెల్ రాష్ట్రం ఏర్పాటవడం ఇస్లాం క్రైస్తవ ఘర్షణకు కొత్త ప్రేరణగా మారింది. మధ్యప్రాచ్యంలో ఒక యూదు స్వదేశం స్థాపన గీతోరాజకీయ ఉద్రిక్తతలను తీవ్రతరం చేసి గ్లోబల్ బంధాలను పునర్మార్గనిర్దేశం చేసింది. ఆధునిక కాలంలో ముస్లిం బ్రదర్హుడ్ వంటి సంస్థలు పశ్చిమ ప్రజాస్వామ్యాలను ప్రభావితం చేయడానికి మరియు నావిగేట్ చేయడానికి నైపుణ్య స్ట్రాటజీస్ ఉపయోగిస్తూ సాంస్కృతిక సమగ్రత మరియు రాజకీయ డైనమిక్స్ పై ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ పరిణామాలు సిద్ధాంతపరమైన పోరాటాల అభివృద్ధి గమ్యాన్ని హైలైట్ చేస్తూ చారిత్రక గాయాలు మరియు ఆధునిక వ్యూహాలు కలిసి ఉన్న కూర్పులను స్పష్టము చేస్తాయి. ఈ చరిత్ర పొరల ద్వారా విస్తరణ, ఘర్షణ మరియు సమాజాల రిలెంట్లెస్ పునర్నిర్మాణం మధ్య ఉన్న ఆకర్షణీయమైన కథనం ఆవిష్కృతమవుతుంది. ప్రతి సంఘటన విశ్వాసం, శక్తి మరియు మానవ ఆశయాల మిళితమైన ఇంటర్సెక్షన్ ని ప్రతిబింబిస్తూ ఆధునిక ప్రపంచాన్ని ప్రభావితం చేయడం కొనసాగిస్తుంది. మదీనాలో యూద జాతుల మరియు ఉదయిస్తున్న ఇస్లామిక్ సమాజం మధ్య ప్రారంభ పరస్పర సంబంధాలు ఉత్కంఠ మరియు ఘర్షణతో నిండినవిగా ఉండేవి. అత్యంత గంభీరమైన సంఘటనలలో బను ఖురేజా కథనం ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఇది ఒక యూద తెగను తీవ్ర హింసకు గురిచేసిన జ్ఞాపకం. ఖైబర్ యుద్ధం ఈ విభేదాలను మరింత ముద్రించి మహమ్మద్ సఫియాతో వివాహం చేసుకోవడం మరియు ఇస్లామిక్ పరిపాలన కింద నాన్ ముస్లిములపై జిజ్జా పన్ను విధింపునకు దారితీసింది. మహమ్మద్ ప్రవక్తగా ఉన్నత స్థానానికి యూదుల తిరస్కారం ఈ విభేదాలకు ప్రధాన మూలంగా నిలిచింది. ఈ ప్రారంభ ఘర్షణలు ఉన్నప్పటికీ యూద సమాజాలు ఇస్లామిక్ భూభాగాలలో క్రైస్తవ భూభాగాలలో ఎదుర్కొన్న దారుణమైన చికిత్సతో పోలిస్తే తక్కువ హింస అనుభవించాయి. ఈ సాపేక్ష సహనం ప్రధానంగా వారిదైన మత మార్పిడికి విరుద్ధంగా ఉండే స్వభావానికి ప్రతిఫలంగా ఉందని అనిపిస్తుంది. ఇది ఇస్లామిక్ ప్రాధాన్యానికి తక్కువ సవాలుగా నిలిచింది. అయితే 19వ మరియు 20వ శతాబ్దాలలో జియోనిజం యొక్క ఉదయంతో పాటు యూద జనాభాపై జరిగిన మాసాకర్లు ఈ గమనాన్ని పూర్తిగా మార్చేశాయి. బ్రిటిష్ నియంత్రణలో పాలస్తీనాకు యూదుల వలస ప్రయాణం యూద పాలస్తీనన్ ఘర్షణకు పునాదిని వేసింది. డికలోనైజేషన్ కాలంలో ఈ పోరాటం తీవ్రతను సంతరించుకుంది. హాజ్ అమిన్ అల్-హుసైనీ వంటి వ్యక్తులు హోలోకాస్ట్ సమయంలో హిట్లర్తో వివాదాస్పదంగా సహకరించడం ద్వారా ఈ సుదీర్ఘ చరిత్రకు మరింత క్లిష్టతను జోడించారు. ఐక్యరాజ్యసమితి విభజన పథకం ప్రకారం 1948లో ఇజ్రాయెల్ స్థాపన యూదులు మరియు పాలస్తీనియన్ల మధ్య యుద్ధానికి నాంది పలికింది మరియు ద్వేషాన్ని మరింతగా పదిలం చేసింది. అరబ్ దేశాలతో జరిగిన తదుపరి యుద్ధాలలో ఇజ్రాయెల్ విజయాలు ప్రాదేశికంగా ఒక శక్తివంతమైన సైనిక శక్తిగా దాని స్థానాన్ని స్థిరపరిచాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ మరియు దాని పొరుగు దేశాల మధ్య ఉన్న వైరం కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా ఇటీవల కొన్ని అరబ్ దేశాలు సంబంధాలను సరిచేయడానికి ప్రయత్నాలు చేయడం ద్వారా ఒప్పంద సంకేతాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. ఈ ఘర్షణ, ధైర్యం మరియు అభివృద్ధి చెందుతున్న సంబంధాల కథనం యూద ముస్లిం పరస్పర సంబంధాల సంక్లిష్ట మరియు తరచుగా ఉద్రిక్త చరిత్రను స్పష్టంగా హైలైట్ చేస్తుంది. ఇది వ్యక్తిత్వం, శక్తి మరియు శాంతితో సహజీవనం కోసం జరిపే ప్రయత్నం వంటి విస్తృత భావనలను ప్రతిబింబిస్తుంది.
బొమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సఫ్రాన్